नाम्ने गौरकृषे नमः। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमद चैतन्य महाप्रभु वाరు శ్రీమతి రాధారాణి శ్రీ రుక్మిణి కృష్ణుడి యొక్క విశేషమైన అనుగ్రహం వలన శ్రీల గురుదేవులు శ్రీల ప్రభుపాదుల వారు పూజ్యపాత్ర త్రిదండి స్వామి భక్తి కంకణ వనమహారాజు గారు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వలన ప్రతి ఆదివారం మనం భాగవతం గురించి చెప్పుకుంటూ ఉంటున్నాం. కనుక ఈ ఆదివారం కూడా మనం శ్రీ రుక్మిణి కృష్ణుల యొక్క వివాహ లీల గురించి మనం చెప్పుకుంటాం. ఈరోజు లాస్ట్ శ్లోకం 7వ శ్లోకం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సండే నుంచి వివాహానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తారు. కృష్ణుడు వస్తారు, ఆ విషయాలు మనం చెప్పుకుంటాం. సరే, ఉన్నాయా మీ దగ్గర? ఒకసారి శ్లోకం. యస్యాంగ్రి పంకజరజస్నపనం మహాంతో వాంఛ్యంత్య ఉమాపతిరిమాత్మతమోపహత్యై యర్హ్యంబుజాక్ష నలభేయ భవత్ప్రసాదం జహ్యామసూన్ వ్రతకృషాం శతజన్మభిస్యాం. యస్యాంగ్రి పంకజరజస్నపనం మహాంతో వాంఛ్యంత్య ఉమాపతిరివాత్మతమోపహత్యై యర్హ్యంబుజాక్ష నలభేయ భవత్ప్రసాదం జహ్యామసూన్ వ్రతకృషాం శతజన్మభిः స్యాత్. 7వ నెంబర్ శ్లోకం. ఇది అల్టిమేట్ శ్లోకం. ఇక్కడ రుక్మిణీదేవి చెప్తుంది, ప్రతి శ్లోకంలో స్వామిని ఆహ్వానిస్తుంది, స్వాగతం చెప్తుంది. స్వామి మీరు రండి, ఇలా పరిస్థితి ఏర్పడింది, తొందరగా రండి, శిశుపాలుడు వచ్చేస్తారు, శిశుపాలుడు చేయి పట్టుకునే లోపల మీరు వచ్చి నన్ను అనుగ్రహించండి అంటూ ప్రతిసారి స్వామిని ఆహ్వానించింది. కానీ 7వ నెంబర్ శ్లోకం చివరి శ్లోకంలో ఒకవేళ రాకపోతే ఏం జరుగుతుందో అది కూడా చెప్పేస్తున్నాడు. చూడండి, ఒకవేళ మీరు రాకపోతే ఏం జరుగుతుంది? శతజన్మభిः స్యాత్. 100 జన్మల తర్వాత అయినా సరే మీరే నా భర్త, నా స్వామి. ప్రతి జన్మలో కూడా నేను వ్రతం చేసైనా సరే ఈ శరీరాన్ని వదిలేస్తాను, కానీ ఇంకెవరిని గ్రహించను అని రుక్మిణీదేవి చెప్తుంది. ఇక్కడ ప్రతి జన్మలో 100 జన్మల తర్వాత అయినా మీరే వచ్చి నన్ను గ్రహించాలి, ఒకవేళ ఈ జన్మ రాకపోతే అంటూ రుక్మిణీదేవి అల్టిమేట్
వార్నింగ్ ఇచ్చేస్తుంది స్వామి. యస్య, యస్య అంటే యవని. అంగ్రి, అంగ్రి అంటే పాదాలు. పంకజ అంటే పద్మం. పంక, పంక అంటే బుడద అంటారు. బుడద, జ అంటే జన్మించేది. బుడదలో నుంచి, నీటిలో నుంచి జన్మించేది ఏంటి? పద్మం. నీటిలోంచి జన్మించేది పద్మం, అందుకే పంకజ అంటారు. అంగ్రి పంకజ, ఎవరి పాద పద్మాలు. రజ అంటే రజ, రజ అంటే ధూళి. రజ అంటే ధూళి. స్నపనం, స్నానం చేయుటకు. ఎవరు స్నానం చేస్తారంటే మహాంతః, మహాత్ములు. వాంఛంతి, వాంఛిస్తారు, కోరుకుంటారు. వాంఛంతి కోరుకుంటారు. ఉమాపతి, ఉమాపతి అంటే ఉమా అంటే పార్వతి, పతి అంటే భర్త. పార్వతి భర్త శివుడు. ఇవ అలాంటి వారు. ఆత్మ తమ, తమ అపహత్యై అజ్ఞానాన్ని నశింప చేసుకోవడానికి. యర్హి ఎప్పుడైతే అంబుజ అక్ష పద్మనేత్రుడా నాలబేయ ఒకవేళ నేను పొందకపోతే భవత్ నీ యొక్క ప్రసాదం అంటే అనుగ్రహం. ప్రసాదం అంటే అనుగ్రహం. జహ్యాం విడిచేస్తాను, ఈ శరీరాన్ని వదిలేస్తాను. ఒకవేళ మిమ్మల్ని పొందకపోతే ఈ శరీరాన్ని విడిచేస్తాను. అసూన్ నా ప్రాణాలని. వ్రత తీవ్రమైన వ్రతములచే. కృషాన్ కృషింపజేసి. శత అంటే వందల కొలది. జన్మభి జన్మల పిదప స్యాత్ తప్పకుండా మీరే నా భర్త. రుక్మిణీదేవి యొక్క అద్భుతమైన ఈ 7 శ్లోకాలు. 7 శ్లోకాల్లో మొట్టమొదటి శ్లోకం శృత్వ. శృత్వ అంటే వినడం. చూడండి, సర్వశాస్త్రాల యొక్క సారము శ్రవణం, వినడమే. సర్వశాస్త్రాలు ఉన్నాయి. మీరు ఎన్ని రకాల సేవలు చేయండి, వ్రతాలు చేయండి, ఎన్ని రకాల పూజలు చేయండి, అర్చనలు చేయండి, ఎక్కడికైనా తీర్థయాత్రకు వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఎప్పటి వరకు శ్రవణం చేయరు అప్పటి వరకు సంపూర్ణ ఫలితం లభించదు. శ్రమ ఏవై కేవలం, కేవలం శ్రమే. తీర్థయాత్రకు వెళ్ళిపోండి, జీవితాంతం తీర్థయాత్రలు చేయండి, జీవితాంతం వ్రతాలు చేయండి, పూజలు చేయండి, జీవితాంతం ఎన్ని రకాల పూజలు ఉన్నాయి అన్నీ చేయండి, అన్ని వ్రతాలు చేయండి, అన్ని తీర్థయాత్రలు చేయండి, అన్నీ చేయండి. చివరికి భగవాన్ నామం కూడా సంపూర్ణమైన ఫలితం ఎప్పుడు లభిస్తుందంటే శ్రవణం చేయడం వలన. ఎప్పటి వరకు శ్రవణం చేయరు, మీరు చేసే ప్రతిదీ కూడా దాని యొక్క మహిమ తెలుసుకోలేదు. ఇప్పుడు చూడండి, స్వామిని దర్శించారు. దర్శించడం వల్ల ఆనందం కలుగదు. స్వామిని దర్శించడం వల్ల స్వామి ఏం చూస్తారు అక్కడ? స్వామి మహిమని ఇప్పటి వరకు మీరు శ్రవణం చేయలేదు, ఈ కళ్ళతోటి చూస్తారు. ఈ కళ్ళతోటి స్వామిని దర్శించే యోగ్యత మనకు లేదు కదా, మరి ఏం చూస్తారు? తీర్థయాత్రకి వెళ్ళిపోతారు, అన్ని రకాల తీర్థయాత్రలు చేసేస్తారు, ఈ కళ్ళతోటే కదా చూసేది, మరి ఏం చూస్తారు? ఎప్పటి వరకు శ్రవణం చేయరు అప్పటి వరకు స్వామి మహిమ తెలుసుకోలేరు. స్వామి మహిమ కేవలం శ్రవణం ద్వారా మాత్రమే తెలుసుకోగలం. పోనీ ఆయన నామం చేస్తాం, ఎంతో చేస్తాం, ఎంతో చేస్తాం, మరి ఎప్పటి వరకు ఆ నామ మహిమ తెలియదు. మరి చేస్తూ చేస్తూ ఉంటాం, జీవితం అయిపోతుంది, కానీ తెలుసుకోలేదు. కనుక శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ శ్రవణం రుచి కోట్ల మంది కృష్ణ భక్తుల్లో ఎవరికో ఒకరికి కలుగుతుంది. అది కూడా చూడండి, కృష్ణ భక్తులు చాలామంది ఉంటారు. ఎక్కువగా చాలామంది అర్చన, పూజ, హారతి చేయడంలో ఇష్టపడతారు. కొంతమంది నామం జపం చేసుకోవడానికి సైలెంట్ కూర్చొని నామం జపం చేస్తుంటారు, లేకపోతే కీర్తన చేస్తుంటారు. పెద్దగా మైకులు పెట్టి పెద్దగా చేస్తుంటారు, మంచిది ప్రచారం, కీర్తన చేస్తుంటారు. శ్రవణం చేయడంలో రుచి కలగదు. రుచి అంత సహజం కాదు. శ్రవణము ఇది ఒక రుచి అన్నమాట.
ఈ రుచి అనేది కోట్ల మంది కృష్ణ భక్తులు, అది కూడా మిగతా భక్తులు అంటే వదిలేసేయండి, కోట్ల మంది కృష్ణ భక్తులు ఎవరికో ఒక్కరికి మాత్రమే భగవంతుని అనుగ్రహం వల్ల ఈ శ్రవణం రుచి కలుగుతుంది. ఒక్కసారి రుచి కలిగిందంటే ఇక హరికథ వినకుండా ఉండలేదు. సరే రుచి కలిగిందంటే ఇక ఉండలేదు. అందుకే శృత్వ మొట్టమొదట రుక్మిణీదేవి మొదటి శ్లోకంలో శృత్వ విన్నాను స్వామి అని. మరి నారదముని ముఖారవిందం నుండి కృష్ణుడి యొక్క మహిమను విన్న తర్వాతే కదా రుక్మిణీదేవికి కృష్ణుడి వివాహం. ఇప్పటి వరకు చూడలేదు కదా. మరి చూసుంటే స్వామి మీరు చూడటానికి చాలా బాగున్నారు, మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని చెప్పవచ్చు. కానీ ఆవిడ నేను చూశానని చెప్పలేదు, విన్నాను అని చెప్తుంది. శృత్వ విన్నాను, శృత్వ గుణాన్, ఏం విన్నా? గుణాలను విన్నాను స్వామి. వినబట్టే కదా ఆకర్షితమైంది. పరీక్షిత్ మహారాజు పేరు వినే ఉంటారు. 7 రోజులు కూర్చొని విన్నారు అంతే, ఆయన ఏం చేయలేదు, ఏ తీర్థయాత్రకు వెళ్ళలేదు. ఎప్పుడైతే ఒక బ్రాహ్మణ కుమారుడు శాపం ఇచ్చారు ఆయనకి, కారణాలు ఏమైనా కానీ శాపం ఇచ్చారు. 7 రోజుల్లో తక్షక అనే పాము వచ్చి కరిచేస్తుంది, దానివల్ల మీకు మరణం సంభవిస్తుంది అని శాపం ఇచ్చారు. తక్షణమే ఆయన వచ్చారు, గంగా ఒడ్డుకు వచ్చారు, గంగా నది ఒడ్డుకి వచ్చిన తర్వాత 2 ప్రశ్నలు వేస్తున్నారు ఆయన. మొదటి ప్రశ్న, స్వామి మనిషి జన్మ పొందినవాడు చేయవలసిన కర్తవ్యం ఏంటి? మొట్టమొదటి ప్రశ్న. మనిషి జన్మ తీసుకున్నవాడు జీవితాంతం ఏం చేయాలి? ఇది మొట్టమొదటి ప్రశ్న. ఎవరి గురించి వినాలి, ఎవరి గురించి, ఎవరి నామం చేయాలి, ఎవరికి పూజ చేయాలి, ఎవరికి ప్రణామం చేయాలి, ఈ విధంగా ప్రశ్నించాడు. మొట్టమొదటి ప్రశ్న, అసలు మనిషి జన్మ తీసుకున్న వాడి యొక్క కర్తవ్యం ఏంటి? 2వ ప్రశ్న, అది కూడా మరణాశీలుడు అయిన, మరణం దగ్గర పడింది, వాడు చేయాల్సిన పని ఏంటి? మరణం దగ్గర పడిన వాడు చేయాల్సిన పని ఏంటి? మరణం ఎవరికి దగ్గర పడింది? ఎవరికి? పుట్టుక తీసుకున్న ప్రతి వాడికి దగ్గర పడినట్లే. పుట్టాడు అంటే మరణం అంతే. ఇంకా పరీక్షిత్ మహారాజ్కి 7 రోజులు గ్యారంటీ ఉంది వాడికి. ఆయనకి 7 రోజుల వరకు ఆయన చనిపోరు. తక్షక పాము ఎప్పటి వరకు రాదో అప్పటి వరకు ఆయన చనిపోరు. చంపాలని ప్రయత్నించడం కూడా చనిపోరు. 7 రోజులు గ్యారంటీ ఆయన. కానీ మనకి 7 నిమిషాలు కూడా గ్యారంటీ లేదు. కనుక మరణాశీలను మనమందరం కూడా మరణాశీలు. జన్మించాము, ఈ క్షణం నుంచి మరణానికి దగ్గరికి వెళ్తున్నాం. మనం పుట్టినప్పటి నుంచే మరణానికి దగ్గరికి వెళ్తున్నాము. మనం పుట్టాము, పెరుగుతున్నాం అంటున్నాము అంటే మరణానికి దగ్గరికే వెళ్తున్నాం, దూరం ఏమి వెళ్ళడం లేదు. ఏ క్షణంలైనా రావచ్చు, ఏ రోజులైనా రావచ్చు. ఇంకా పరీక్షిత్ మహారాజ్ భాగ్యవంతుడు మనకంటే. 7 రోజుల వరకు ఆయన చేయాల్సినవన్నీ చేసుకోవచ్చు. కానీ మనకి 7 రోజులు ఎక్కడుంది? ఎప్పుడైతే 5 రోజులు అయిపోయిన తర్వాత సుఖదేవ్ గోస్వామి అంటున్నారు, పరీక్షిత్ మహారాజ్ ఇప్పటికి 5 రోజులు అయిపోయిందండి, భాగవతం చెప్తున్నాం కదా, మీరు వింటున్నారు, ఒకసారి ఏమన్నా తీసుకోండి, ఆకలిస్తుందా మీకు, ఏమన్నా తినండి అని అంటారు. అప్పుడు పరీక్షిత్ మహారాజ్ అంటారు, స్వామి అచ్యుత కథామృతం, భగవంతుని యొక్క కథామృతం పానం చేస్తున్నాను, తాగుతున్నాను. మరి ఇంతగా తాగుతున్నాను, ఆకలి దప్పికలు తెలియటం లేదు. హరే కృష్ణ, ఆకలి దప్పికలు తెలియడం లేదు. మీరు చెప్తూ ఉండండి, నేను ఆస్వాదిస్తూ ఉంటాను అని అంటున్నారు పరీక్షిత్ మహారాజ్. 5 రోజుల వరకు ఏం తీసుకోలేదు ఆయన. కేవలం శ్రవణము అనే ఒక గొప్ప అంగాన్ని పట్టుకున్నారు ఆయన పరీక్షిత్ మహారాజ్. 7 రోజుల్లో చనిపోతారు తెలిసిపోయింది ఆయనకి. ఇక ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? మరి సుఖదేవ్ గోస్వామి లాంటి గురువుగారు వచ్చారు, వెళ్ళి కూర్చున్నారు, ఆయన చెప్తున్నారు, విన్నారు 7 రోజుల వరకు. తర్వాత భగవంతుని ప్రాప్తి కలిగింది. కనుక ఈ 9 అంగాల్లో, భక్తి యొక్క 9 అంగాల్లో శ్రవణమే సర్వోత్తమైన, సహజమైన, సరళమైన పద్ధతి. కూర్చొని వింటే చాలు.
భగవత్ప్రాప్తి. శ్రోత్రాంజలి ఉపస్పృశ్య దునితే కర్మ వాసన. చూడండి, శ్రోత్రాంజలి అంటే చెవులు, శ్రోత్రాంజలి, అంజలి అంటే దోసలు లాంటి చెవులు ద్వారా కథామృతాన్ని పానం చేయాలి, అంటే వినాలి. దునితే కర్మవాసన. చూడండి, కర్మవాసనం అనేది కేవలం శ్రవణం ద్వారా మాత్రమే పోతుంది. ఎప్పటి వరకు వాసన పోదు, అప్పటి వరకు ఈ కర్మ మీద రుచి ఉంటూనే ఉంటుంది. కామం, క్రోధం, లోభం, మోహం, మదం ఏవైతే ఉంటాయి, ఈ భౌతిక జగత్తు మీద ఆసక్తి ఉంటూనే ఉంటుంది. మీరు నామం చేసుకోండి, పూజ చేయండి, వ్రతాలు చేయండి, ప్రదక్షిణ చేయండి, తీర్థయాత్ర చేయండి, అన్నీ చేయండి, ఎన్ని అంగాలు ఉన్నాయి అన్నీ చేయండి, కానీ కర్మ వాసన పోదు. కర్మ వాసన ఎప్పుడు పోతుందంటే భగవంతుని కథ శ్రవణం చేయడం వల్ల మాత్రమే కర్మ వాసన పోతుంది. ప్రారబ్ధం అండి, ప్రారబ్ధం జరిగిపోయింది, మనం అనుభవిస్తుంది ప్రారబ్ధం. ఇక జరగబోయే అంటే భవిష్యత్తులో వస్తుంది అంకురం రూపంలో ఈ కర్మ. ఇలా 3 కర్మలు. ఆగామి అంటే భవిష్యత్తులో మనం అనుభవిస్తాం, ఆగామి. సంచితం, సంచిలో ఉన్నాయి ఇంకా, అవి కూడా వస్తాయి. ప్రారబ్ధం, ఇప్పుడు ప్రస్తుతం అనిపిస్తుంది. 3 రకాల కర్మలు. ఈ 3 రకాల కర్మలు అనుభవిస్తాను. ఈ భక్తి శ్రవణం కథ నామం చేయడం వల్ల, ఇవి భక్తి అంగాలను పాటించడం వల్ల 3 కర్మలు పోతాయి, కానీ కర్మ వాసన పోదు. కర్మ వాసన పోదు. వాసన ఉందంటే ఎంతో కొంత అక్కడ ఉన్నట్లు, మళ్ళీ భవిష్యత్తులో ప్రమాదమే. కానీ శ్రోత్రాంజలి ఉపస్పృశ్య దునితే కర్మ వాసన. కర్మ వాసన కూడా పోతుంది శ్రవణం వలన. కేవలం శ్రవణం ఇటువంటి అంగం. పరీక్షిత మరది భగవత్ప్రాప్తి అయింది. దేవతలు ఆశ్చర్యపోయారు. ఈయన ఏమీ చేయలేదు, 7 రోజులు కూర్చొని విన్నారంతే. దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. స్వామి మాకు ఆశ్చర్యం ఉంది, ఎన్నో రకాల తపస్యలు, లక్షల కొలది తపస్సులు చేస్తున్నారు అడవిలో. కాళ్ళు తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెత్తి ఏం తినకుండా లక్షల కొలది సంవత్సరాలు తపస్సు చేస్తున్నారు. వారికి కలగని భగవత్ప్రాప్తి కేవలం 7 రోజుల్లో కూర్చొని విన్నారు, ఏం చేయలేదు. అప్పుడు బ్రహ్మ అంటున్నారు, అన్ని శాస్త్రాల యొక్క సారం శ్రీమద్ భాగవతం. ఆ శ్రీమద్ భాగవతాన్ని 7 రోజులు ఏమి తినకుండా తాకుండా 7 రోజులు మనసు పెట్టి విన్నారు. వినడంతో కర్మ వాసన కూడా పోయింది. అందుకే భగవత్ప్రాప్తి కలిగింది అన్నారు బ్రహ్మ. అందుకే దేవతలు వచ్చి సుఖదేవ గోస్వామిని అడుగుతున్నారు, స్వామి ఆ కథామృతాన్ని మాకు ఇవ్వండి. పరీక్షిత్ మహారాజ్కి మా అమృతాన్ని ఇచ్చేసిండి, ఈ కథామృతాన్ని మాకు ఇవ్వండి అంటూ. అప్పుడు సుఖదేవ గోస్వామి అన్నారు, మీరు వ్యాపార బుద్ధితో వచ్చారు, ఇది ఇస్తాం అది ఇవ్వండి అని వ్యాపార బుద్ధితో వచ్చారు. భక్తితోటి వస్తే శ్రవణం చేయొచ్చు, మీరు వ్యాపార బుద్ధితో వచ్చారు కనుక మీరు అభక్తానాంశ నా దదౌ సకదామృతం. దేవతలు కూడా అభక్తులు అని చెప్పి సుఖదేవ గోస్వామి వారికి ఇవ్వలేదు భాగవతం. దుర్లభో దేవతాం, దేవతలు కూడా దుర్లభమైంది శ్రీమద్ భాగవతం. సరే, శ్రీమద్ భాగవతం దేవతలు వినాలంటే ఏం చేయాలి? మనిషిగా మళ్ళాగా పుట్టాలి, అది కూడా భరతవర్షం. అప్పుడు దేవతలకైనా సరే సులభమవుతుంది. చూడండి, భాగవతం ఎంతో మూల్యమైనది. దేవతలు కూడా అసూయతో చూస్తుంటారు. ఇప్పుడు అబ్బా వీరు మనుషులై పుట్టారు, భాగవతం వింటున్నారు, మాకు కలిగే భాగ్యం లేదు అని వారు కూడా అసూయతో చూస్తూ ఉంటారు. కనుక శ్రీమద్ భాగవతం, అందుకే శ్రవణం అనేది ఇంపార్టెంట్. సరే, 7వ నెంబర్ శ్లోకం ఒకసారి. యస్యాంగ్రి పంకజ రజస్నపనం మహాంతో వాంఛ్యంత్య ఉమాపతిరివాత్మతమోపహత్యై యర్హ్యంబుజాక్షనలవేయ భవత్ ప్రసాదం జహ్యామసూన్ వ్రతకృషాన్ శతజన్మభి స్యాత్. యస్య ఎవరి యొక్క అంగ్రి పంకజ, అంగ్రి అంటే పాదాలు, పంకజ అంటే పద్మం. కుంతీదేవి కూడా శ్రీమద్ భాగవతంలో ప్రథమ స్కందంలో 8వ అధ్యాయంలో కుంతీదేవి కూడా స్తుతిస్తుంది. నమ పంకజ నావాయ, నమ పంకజమాలిని, నమ పంకజ నేత్రాయ, నమస్తే పంకజాంగ్రయ. ఆవిడ కూడా పంకజాంగ్రయ అన్నది ఒకటే. ఇక్కడ అంగ్రి పంకజ, అక్కడ పంకజాంగ్రయ ఒకటే.
పాద పద్మాలు, పద్మం వంటి పాదాలు ఒకటే. కనుక ఎవరు వర్ణించినా కూడా ఉన్నాయి ఉన్నట్లే కదా. చూడండి, పంకజం. పంకజం, పంక అంటే బురద నీటిలో నుంచి, జ అంటే జన్మించడం, బురద నీటిలో నుంచి జన్మిస్తుంది, అదే పద్మము. పద్మము లాంటి పాదాల యొక్క రజహ, రజహ అంటే ధూళి, రజహ అంటే ధూళి. స్నపనం అంటే స్నానం చేయటం. ఎవరి పాదపద్మాల యొక్క ధూళిలో స్నానం చేయాలనుకుంటున్నారు? ఎవరనుకుంటున్నారు? మహాంతః, మహాత్ములు. గొప్ప గొప్ప మహాత్ములు కూడా ఎవరి పాదాల ధూళిలో స్నానం చేయాలనుకుంటున్నారు? వాంఛంతి, వాంఛి అంటే వారి కోరిక ఆ విధంగా ఉంది. వాంఛంతి, వాంఛిస్తున్నారు. మరి ఎటువంటి మహాత్ములు అంటే ఉమాపతి, శివుడు మొదలగు మహాత్ములు. మొట్టమొదటి శివుడినే పెట్టేశారు ఇక్కడ. ఇంకా శివుడి కంటే గొప్ప వ్యక్తులు ఇంకెవరున్నారు? ఇంకా అందరూ శివుడిని అనుసరించే వాళ్ళంతా మహాత్ములు, వీరందరూ కూడా. అందుకే శివుడిని ఉమాపతి, శివుడు. బ్రహ్మ భగవంతుడు, మధ్యలో ఉంటారు శివుడు. బ్రహ్మ ఆయన కూడా ఒక జీవి, ఆయన కూడా ఒక జీవి. ఒక పుణ్యాత్ముడు తపస్సు ద్వారా బ్రహ్మ కూడా కావచ్చు, కానీ ఒక జీవి పుణ్యం ద్వారా శివుడు కాలేడు. అది విషయం అన్నమాట. బ్రహ్మ భగవంతుడు, మధ్యలో ఉంటారు శివుడు. శివుడు భగవంతుడు కాదు, శివుడు జీవుడు కాదు. చూడండి తేడా అనమాట. జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు. శివుడు సర్వమని శివుని పూజిస్తూ ఉంటారు. నిజానికి శివుడు భగవంతుడు కాదు, అలాగని జీవుడు కాదు. భగవంతుని యొక్క ఒక గుణమే శివుడి రూపంలో ప్రకటమైంది. భగవంతుడికి శివుడికి భేదం లేదు, భేదం ఉంది. భేదం లేదు, భేదం ఉంది. శివుడు భగవంతుడు కాదు, కానీ భగవంతుడే ఒక తమో గుణం రూపాన్ని తీసుకున్నప్పుడు ఆయనే శివుడు. అదే అన్నమాట తేడా. కనుక భగవంతుని పాదపద్మాలు అంత అద్భుతం. చూడండి, ఎప్పుడైతే కంసుడు అక్రూరుడిని పంపించాడు, కృష్ణుడిని తీసుకురండి అని. అక్రూరుడు రథం మీద వెళ్తున్నారు నందగోకులం. దారిలో ఇప్పుడు చూశారు, కృష్ణుడు పాదపద్మాలు చూశారు, ముద్రికలు. చూడగానే రథం పై నుంచి దూకేశాడు అక్రూరుడు. ఆ పాదపద్మాల మీద బొల్లాడుతున్నాడు. అబ్బా, ఈ పాదపద్మాల కోసం ఇంతకాలం పట్టిందా ఏంటి నాకు? మరి స్వామి పాదపద్మాలకి చిహ్నాలు ఉంటాయి, వివిధ రకాల చిహ్నాలు. పద్మము, అంకురము, పద్మము, మళ్ళీ అంకుశము, ధ్వజము, ఛత్రము, ఇలాంటి చిహ్నాలు ఉంటాయి స్వామికి. ఆయన ఎక్కడెక్కడ పాదాలు పెట్టారో అక్కడ ముద్రలు పడిపోతాయి అన్నమాట. మనకి ఎలా అరికాల మీద రేఖలు ఉంటాయి, అలాగే స్వామికి ఇన్ని ముద్రలు ఉంటాయి అన్నమాట. స్వామికి కానీ, రాధారాణికి కానీ, లక్ష్మికి కానీ, వీరందరికీ ఎక్కడెక్కడ పాదాలు పెడతారో అక్కడ ముద్రలు పడిపోతాయి. స్వామి ఎంతకాలం ఆవుల్ని కాచారో అంతకాలం కూడా పాదుకులు వేసుకోలేదు, చెప్పులు వేసుకోలేదు స్వామి. ఒకసారి యశోదమ్మ అంటుంది, కృష్ణ కృష్ణ చెప్పులు పాదుకులు మర్చిపోతున్నా, తీసుకెళ్ళి పాదుకులు వేసుకోను అంటున్నాను. మరి ఎందుకు వేసుకోవు? మరి నేను ఏ ఆవులనైతే కాస్తున్నానో ఆవులు కూడా చెప్పులు లేవు కదా, వారందరికి చెప్పులు ఇవ్వండి, అప్పుడు నేను వేసుకుంటాను. కనుక భగవంతుడు చూడండి, కనుక పాదపద్మాలు చూడండి. ఎప్పుడైతే కృష్ణుడు అంతర్ధానం అయ్యేటప్పుడు, అంతర్ధానమై వెళ్ళిపోయారు, భూదేవి ఏడుస్తుందంట. అప్పుడు కొంతమంది వచ్చి భూదేవిని అడిగారు, ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు భూదేవి అంటుంది, ఇంతకాలము నా మీద నడిచిన స్వామి, ఆయన పాద ముద్రికలు పడేవి ప్రతిసారి. ఎప్పుడెప్పుడు పాదం పెట్టేవారో అప్పుడప్పుడు పాద ముద్రికలు పడేవి. ఇక ఈ రోజు నుంచి ఆ పాద ముద్రికలు ఇక కనిపించావు. స్వామి వెళ్ళిపోయారు కదా.
ఇప్పటి వరకు నేను ఆనందంగా ఉన్నాను, ఇప్పుడు నాకు ఆనందం లేదు అని అంటుంది భూదేవి. ఎప్పుడైతే శ్రీరామ అవతారంలో దండకారణ్యంలో తిరిగారు, పాదాలు లేకుండానే తిరిగారు ఆయన. ఋషిముడులు ధ్యానిస్తున్నారు స్వామి పాదాలని. వారు ధ్యానిస్తున్నప్పుడు ఎలా ధ్యానిస్తున్నారు? స్వామి దండకారణ్యంలో తిరుగుతున్నారు. తిరిగేటప్పుడు మరి అరణ్యం అంటే ఎన్నో ముళ్ళు ఉంటాయి, ఏదో ఒక ముళ్ళు గుచ్చుకొని ఉంటుంది కదా. ఈ ఋషిముడులు ముళ్ళు గుచ్చుకున్నట్లుగా స్వామికి ముళ్ళు లోపలికి, పాదాల లోపలికి వెళ్ళిపోయినట్లుగా ధ్యానిస్తున్నారు. ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు అంతర్ధానం అయ్యేటప్పుడు నిజానికి వారు ఏ విధంగా ధ్యానించారు? ముళ్ళు స్వామికి గుచ్చుకున్నట్లుగా ధ్యానించారు. ముళ్ళు నిజంగానే ఉంది. ఎప్పుడైతే అంతర్ధానం వెళ్ళేటప్పుడు స్వామి అనుకుంటున్నారు, మరి ఇప్పటి వరకు వారందరూ ధ్యానించారు ముళ్ళు గుచ్చుకున్నట్లుగా, నిజంగానే గుచ్చుకుంది, ముళ్ళు ఉంది, నాకు తెలుసు. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను వైకుంఠం. మరి ఇప్పటి వరకు వారు ధ్యానించారు ముళ్ళు ఉన్నట్లుగా కదా, మళ్ళీ ఈ ముళ్ళు తీసేస్తే వారి ధ్యానంలో భగ్నం అయిపోతుంది అని చెప్పి ముళ్ళుతోటే వెళ్ళిపోయారు స్వామి. చూడండి స్వామి యొక్క భక్తవత్సలత, భక్తుల మీద ఆయనకున్న అనుగ్రహం అటువంటిది. ముళ్ళు గుచ్చుకున్న బాధ, ఈ బాధ కాదు, కానీ భక్తులు నా నుండి దూరం అవ్వడం ఇదే నిజమైన బాధ అని చెప్పి భగవంతుడు భక్తులను ఎప్పుడు కూడా తన దగ్గరే ఉంచుకుంటారు, దూరం చేసుకోరు. ఎప్పుడు వారు ఏ విధంగా ధ్యానిస్తుంటే ఆ విధంగానే ఉండాలనుకుంటారు స్వామి కూడా. కనుక పాద పద్మాలు అటువంటివి. కుంతి స్తుతించింది, నమ పంకజ నావాయ, నమ పంకజ మాలిని, నమస్తే పంకజాంగరయ్య, నమ పంకజ నేత్రాయ, నమస్తే పంకజాంగరయ్య. పంకజం అంటే పద్మము, ఆయన నాభి పద్మము, ఆయన వేసుకున్న మాల పద్మము, ఆయన నేత్రాలు పద్మము, ఆయన యొక్క పాదాలు పద్మము, ప్రతిదీ పద్మము, పద్మంతో పోల్చుతారు. కుంతీదేవి పద్మంతోనే పోల్చింది అన్నిటినీ. కనుక పాద పద్మాలు ఆ విధంగా ఉంటాయి. అందుకే ఇక్కడ రుక్మిణీదేవి, స్వామి మీ యొక్క పాద పద్మాల్లో ఉన్న ధూళి, ఆ ధూళి కణాల్లో స్నానం చేయాలనుకుంటున్నారు. ఎవరు? మహాత్ములు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప మహాత్ములు, ఋషులు మునులు, వాళ్ళందరూ కూడా మీ పాద ధూళిలో స్నానం చేయాలనుకుంటున్నారు. ఒకసారి పాలసముద్రంలో స్వామి నారాయణుడు పడుకొని ఉన్నారు, యోగ నిద్రలో ఉన్నారు. లక్ష్మీదేవి పాదసేవ చేస్తుంది. అక్కడ ఒక తాబేలు వచ్చేసింది. స్వామి పాదాలను ఎప్పటి నుంచో చూస్తుంది, ఒక్కసారి స్పర్శ చేయాలని దానికి అనుకుంది. తాబేలు, ఎన్నో రకాల జీవజంతువులు ఉంటాయి, ఒక తాబేలు మెల్లమెల్లగా శేషనాగు మీద కూర్చొని వచ్చేసింది పైకి. ఒక్కసారి ఆ పాదాలని అలా స్పర్శ చేస్తా అని ఎప్పటి నుంచో అనుకుంటుంది. మెల్లమెల్లగా వచ్చేసింది. స్వామి యోగ నిద్రలో ఉన్నారు. లక్ష్మీదేవి ఎప్పుడైతే చూసిందో, ఎక్కడికి ఎక్కేస్తున్నావు పైకి, లేదు కింద ఉండు. పాపం తాబేళ్ళు ఉంటుంది, ఒక్కసారి స్పర్శ చేస్తాను, నువ్వు రోజు సేవ చేస్తున్నావు కదా, ఆ పాదాలు నేను ఒక్కసారి స్పర్శ చేస్తాను అని ఇంకా వచ్చేస్తుంది. అప్పుడు లక్ష్మీదేవి కోపం వచ్చేసింది, శపించేసింది, వెళ్ళు రాక్షసుడి వైపు అని చెప్పి. మరి ఆ తాబేలి రాక్షసుడైపోయింది. పాంచజన్యం, శంఖం ఉంది కదా. కానీ స్వామి పాలసముద్రంలో ప్రతిరోజు పాదపద్మాన్ని దర్శించే తాబేలు మరి ఎక్కడికి వెళ్ళిపోతుంది? స్వామి తన శంఖం రూపంలో చేతిలో పెట్టుకున్నారు. నువ్వు పాదాల దగ్గర ఏంటి, నా చేతిలోకి రా అని చేతిలోకి తీసుకున్నారు స్వామి. పాంచజన్యం శంఖం, పాంచజన్యం శంఖం రూపంలో రాక్షసుడు అయిపోయాడు. మరి భగవంతుడి చేతిలోనే సంహరింపబడ్డాడు. మళ్ళీ భగవంతుడి చేతిలోకి వచ్చేసాడు. నువ్వు పాద పద్మాలను స్పర్శ చేయడానికి ఇష్టపడుతున్నావు, కానీ లక్ష్మీదేవి నిన్ను అనుగ్రహించడం లేదు. నువ్వు పాదాల దగ్గర ఏంటి, నా చేతి దగ్గరికి రా అంటూ స్వామి చేతిలోకి తీసుకున్నారు. కనుక స్వామి అనుగ్రహం ఇవ్వడంలో ఎప్పుడు కూడా తక్కువ చేయరు. కనుక యస్యాంగ్రి పంకజ రజ స్నపనం మహాంతో, స్నపనం స్నానం చేయాలని ఇష్టపడుతున్నారు. మహాంతో మహాత్ములు, గొప్ప గొప్ప మహాత్ములందరూ కూడా మీ పాద ధూళిలో స్నానం చేయడానికి ఇష్టపడుతున్నారు స్వామి. అటువంటిది నేనేముంది అని చెప్పి. సరే, ఎటువంటి మహాత్ములయ్యా? వాంఛంతి ఉమాపతి,
ఉమాపతి. ఉమాపతి, ఉమా అంటే పార్వతి, పతి అంటే స్వామి భర్త. ఉమాపతి శివుడు. శివుడు లాంటి మహాత్ములు ఎంతోమంది మీ పాదాల ధూళిలో స్నానం చేయాలనుకొని వాంఛంతి, వారి కోరిక ఇది. అటువంటి స్వామి మీరు. మరి ఈ విధంగా స్వామి పాదాల్లో స్నానం చేయడం వల్ల లాభం ఏంటి? స్వామి పాదాల్లో ధూళిలో స్నానం చేయడం వల్ల లాభం ఏంటి? లాభం మరి రుక్మిణి అంటుంది, వాంఛంతి ఉమాపతి రివాత్మ తమోపహత్యై. తమహత్యై అంటే అజ్ఞానం పోతుంది స్వామి. ఏ క్షణమైతే మీ పాదధూళిలో స్నానం చేస్తారో వారి అజ్ఞానం పోతుంది. చూడండి, ఒక జీవి భౌతిక జగత్తులో ఉన్నాడు అంటే కారణం అజ్ఞానమే. ఎవరైనా సరే ఒక జీవి భౌతిక జగత్తులో పడి ఉన్నాడు, ఈ 84 లక్షల జీవరాశుల్లో తిరుగుతున్నాడు, జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ చక్రంలో తిరుగుతున్నాడు, కారణం అజ్ఞానమే. మరి అజ్ఞానము కారణము. అజ్ఞానానికి తొలిమెట్టు అహం మమేతి. అహం అంటే నేను, నాది, మేము, మాది. ఇదే అజ్ఞానానికి కారణం. అజ్ఞానం వల్లే కదా ఈ శరీరాన్ని నేను అనుకున్నాను. మరి ఈ శరీరానికి సంబంధించిన వ్యక్తులందరూ నావాలనుకున్నాను. అజ్ఞానం వల్ల కారణమే కదా. నిజానికి ఏదైతే నాది అంటే భగవంతుడు, మమై వాంశ జీవలోక జీవభూత సనాతన. భగవంతుడు అంటున్నారు, మీరందరూ నా యొక్క అంశలు. కానీ నేను అంటున్నా అజ్ఞానం వల్ల, స్వామి మీతో మాకేం పని లేదు, మా అమ్మగారు, మా నాన్నగారు, మా ఇల్లు, ఇవన్నీ నావనుకుంటున్నాను. నిజానికి నా స్వరూపం ఇది కాదు. నా స్వరూపం భగవంతుని యొక్క అంశ. నాకు జన్మ లేదు, మృత్యువు లేదు. భగవంతుని అంశను కాబట్టి జన్మ లేదు, మృత్యువు లేదు. కేవలం అజ్ఞానం కారణం వల్ల నాకు జన్మ మృత్యు వస్తుంది. అజ్ఞానమే కారణం. అటువంటి అజ్ఞానము వెంటనే తొలగిపోతుంది ఏ క్షణమైతే మీ పాదధూళిలో స్నానం చేస్తారు. పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఋషులు, మునులు వారందరూ కూడా మీ పాదధూళిలో స్నానం చేయాలనుకుంటున్నారు స్వామి అని అంటుంది రుక్మిణీదేవి. వాంఛంతి ఉమాపతి రివాత్మ తమోపహత్యై. ఉమాపతి శివుడు లాంటి మహాత్ములు ఎంతోమంది మీ పాదధూళిలో స్నానం చేయాలనుకుంటున్నారు అని స్తుతిస్తుంది రుక్మిణీదేవి. తమోపహత్యై అజ్ఞానం పోతుంది స్వామి. తర్వాత యర్హ్యంబుజాక్ష నలభేయ భవత్ ప్రసాదం. అంబుజాక్ష, మళ్ళీ ఇక్కడ చూడండి, అంబుజ అంటే పద్మమే. అంబుజ పద్మము, అక్ష అంటే కళ్ళు, పద్మం లాంటి కళ్ళు. ఓ పద్మనేత్రుడా అని అంటుంది. ఓ పద్మనేత్రుడా, ఓ పద్మం లాంటి కళ్ళు కలిగిన స్వామి నా మాట వినండి. యర్హ్యంబుజాక్ష నలభేయ భవత్ ప్రసాదం. నా లభేయ, ఒకవేళ నేను పొందకపోతే, మీరు రాకపోతే నేను పొందలేను కదా. ఇప్పటి వరకు కూడా అన్ని శ్లోకాల్లో రండి స్వామి, రండి స్వామి, రండి స్వామి అని అంటుంది. మరి ఈ చివరి శ్లోకంలో ఒకవేళ రాకపోతే అది కూడా చెప్తున్నాను. ఒకవేళ మీరు రాకపోతే ఏం జరుగుతుందో అది కూడా చెప్తున్నాను. నా లభేయ భవత్ ప్రసాదం. మీరు రాకపోతే భవత్ ప్రసాదం. ప్రసాదం అంటే అనుగ్రహం. చూడండి, ప్రసాదం అంటే అనుగ్రహం. చూడండి, ప్రసాదం ఎవరైనా ఇస్తారు, నిజంగా స్వామి యొక్క అనుగ్రహమే ప్రసాదం రూపంలో మన దగ్గరకు వచ్చింది. కనుక మనము ప్రసాదం ఎవరైనా ఇస్తే ముందు ప్రణామం చేయాలి, తలకు అద్దుకోవాలి, ప్రణామం చేయాలి, ప్రదక్షిణ చేయాలి, అప్పుడు స్వీకరించాలి. ఎందుకంటే స్వామి ప్రసాదానికి స్వామికి భేదం లేదు. స్వామి ప్రసాదానికి స్వామికి భేదం లేదు. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఇప్పుడు తిరుపతి నుంచో లేకపోతే ద్వారకా నుంచో లేకపోతే దూరం నుంచి తీర్థయాత్రకు వెళ్ళారు, మీకోసం ప్రసాదం తీసుకొచ్చారు, మీ ఇంటికి వచ్చారు అనుకుందాం. ప్రసాదం తీసుకొచ్చారంటే మీరు ఏ అవస్థలో ఉన్నా సరే, ఎటువంటి అవస్థలో ఉన్నా సరే, స్నానం చేయకపోయినా ఏ అవస్థలో ఉన్నా సరే మొట్టమొదట ప్రసాదం గ్రహించాలి. మీరు ఎంత పనుల్లో బిజీగా ఉన్నా సరే పరిగెత్తుకుంటూ రావాలి. ఎప్పుడైతే నేను తిరుపతి నుంచి వచ్చానండి మీకోసం ప్రసాదం అనంగానే పరిగెత్తుకుంటూ రావాలి. స్వయంగా భగవంతుడే ప్రసాదం రూపంలో మీ ఇంటికి వచ్చాడు. స్వయంగా భగవంతుడు వచ్చాడంటే మీరు కొద్దిసేపు పని ఉందండి అక్కడ పెట్టేసేయండి అని అంటారేంటి అని అనరు కదా.
వారు ప్రసాదం తీసుకొచ్చినప్పుడు మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే పరిగెత్తుకుంటూ రావాలి. ప్రసాదాన్ని గ్రహించి తలకు అద్దుకోవాలి, ప్రణామం చేయాలి మొట్టమొదట ఒక్క కణము. తర్వాత మీరు ఎంత తీసుకుంటారో, మీరు ఎవరికి పంచుతారో అది వేరే విషయం. ముందు ఒక్క కణం నోట్లో వేసుకోవాలి. ఒక్క కణం ఇంతైనా సరే ఒక్క కణం నోట్లో వేసుకోవాలి. మొట్టమొదటి ప్రసాదం స్వీకరించారంటే ఎక్కడైనా సరే, దారిలో అయినా సరే, మీ ఇంటికి వచ్చినా లేకపోతే దారిలో ఉన్నా, ఇక్కడైనా సరే, ఎక్కడైనా సరే ప్రసాదం మీ చేతికి వచ్చింది అంటే చాలు, ఒక్క మెతుకైనా సరే ముందు నోట్లో వేసుకోవాలి. ఎందుకంటే ఆ క్షణం తర్వాత మీరు తర్వాత తీసుకుందాం అనుకున్నారు, సరే నేను స్నానం చేసిన తర్వాత తీసుకుంటాను, ఈ పని అయిపోయిన తర్వాత తీసుకుంటాను అని అనుకున్నారు. మరి ఈ లోపల కూడా మృత్యు రావచ్చు కదా. మృత్యు ఏమైనా గ్యారంటీ ఉన్నాయి? చూడండి, రాత్రి పడుకుంటున్నాము, తెల్లవారే ఈ కళ్ళు తెరుస్తామని గ్యారంటీ ఉన్నాయి? ఎంతోమంది నిద్రలో పోయారు. తెల్లవారుజామున కళ్ళు తెరుస్తామని గ్యారంటీ అయినా ఉందా ఏంటి? ఏం లేదు కదా. అలాంటప్పుడు ఆ ప్రసాదము మీరు తీసుకునే లోపల పోవచ్చేమో, ఎవరు చెప్పగలరు? మృత్యు ఎప్పుడైనా రావచ్చండి. మృత్యు ఏమి వెయిట్ చేయదు. సరే ప్రసాదం ఆవిడ కోసం పెట్టుకున్నారు, ఆ ఇడ్లీ దోశ పెట్టుకున్నారు, తిన్న తర్వాత తీసుకెళ్దాంలే, బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత తీసుకెళ్దాంలే, మధ్యాహ్నం తినలేదు పాపం అని అలాగే ఉండదు కదా. మరి మృత్యువు ఎక్కడుంటుంది? తల మీదే ఉంటుందండి, ఎక్కడి నుంచో రాదు. ఈరోజు లేట్ అయిపోద్దులే, కొద్దిగా ట్రైన్ లేట్ అయిపోద్ది, అలాగే ఉండదు కదా. మృత్యు ఎక్కడుంటుంది? తల మీదే ఉంటుంది. ఎవరి తల మీద వాళ్ళ తల మీద వాళ్ళ మృత్యు ఉంటుంది. ఎప్పుడైతే మృత్యుదేవతకి వాసం ఇచ్చారో ఎక్కడ ఉండమంటాం? ఎవరైతే టార్గెట్ వాళ్ళ తల మీదే ఉండు అని చెప్పి తల మీద కూర్చోబెట్టారు మృత్యుదేవతను. ఇంకా లేట్ ఏమి ఉండదా మళ్ళీ అక్కడ. కనుక టైం చూసుకుంటూ ఉంటుంది మృత్యుదేవత. ఇంకా ఒక సెకండ్ ఉంది అంతే, ఇంకా 2 నిమిషాలు ఉంది, అలా చూసుకుంటుంది, వెంటనే తీసుకెళ్ళిపోతుంది. కనుక ప్రసాదం భగవంతుని యొక్క అనుగ్రహం. భగవంతుడే ఆ రూపంలో మన ఇంటికి వచ్చారు, మన చేతికి వచ్చారు. ఒక కణం వేసుకోవాలి. తర్వాత స్నానం చేయకపోతే స్నానం చేస్తారు, వస్తారు, మళ్ళీ ప్రణామం చేస్తారు, మళ్ళీ ప్రదక్షిణ చేస్తారు. మీరు తాపీగా తీసుకుంటారు కూర్చొని. ఇంకెవరికైనా ఇంట్లో బయట వారికి ఎవరికైనా వాళ్ళకి ఇవ్వాలంటే ఇస్తారు. అదనమాట ప్రసాదం యొక్క మహిమ అటువంటిది. ఆ ప్రసాదము గ్రహించిన తర్వాత మీ మృత్యువు ఒకవేళ కలిగింది అనుకుందాం. ఆ ప్రసాదం తీసుకున్నారు, తర్వాత మృత్యువు ఆ రోజే కలిగింది. 120 రోజుల లోపల ఈ విధంగా చేసి 120 రూపాయల్లో ఒకవేళ మృత్యు కలిగితే భగవంతుని ప్రాప్తే. ప్రసాదం ఈ విధంగా ప్రణామం చేశారు, ప్రదక్షిణ చేశారు, ఈ విధంగా స్వయంగా భగవంతుడే నా దగ్గరికి వచ్చారు అనే భావంతో గ్రహించారు అనుకుందాం. ఒకసారి తీసుకున్నారు ప్రసాదం, ఈరోజు తీసుకున్నారు. ఈ రోజు నుంచి 120 రోజుల లోపల ఇంకా ప్రసాదం ఎవరు ఇవ్వలేదు, మీరు తీసుకోలేదు అనుకుందాం. ఒకవేళ మృత్యువు సంభవించింది అనుకుందాం, మీకు భగవంతుని వైకుంఠ ప్రాప్తే కలుగుతుంది. కనుక భగవంతుని యొక్క ప్రసాదం యొక్క మహిమ అటువంటిది. ప్రసాదం మహిమ. మీరు ప్రణామం చేశారు, ప్రదక్షిణ చేశారు, తీసుకున్నారు. స్వయంగా భగవంతుడి ఇంటికి వస్తే ఈ విధంగా చేస్తాం కదా మనం. కనుక ప్రసాదం అంటే అనుగ్రహం. స్వామి మనల్ని అనుగ్రహించడానికే ఈ ప్రసాదం రూపంలో వచ్చారు స్వామి అనే భావంతో గ్రహించాలి. ప్రసాదం ఎప్పుడు కూడా చూడండి, మనం తీసుకుంటాం ప్రసాదం, ఎప్పుడు దాటి వెళ్ళకూడదు. ప్రసాదం అక్కడ కింద పడిపోయింది, దాటి వెళ్ళకూడదు. ఎప్పుడు దాటి వెళ్ళామనుకోండి, పొరపాటున తొక్కామంటే దేవతల పుణ్యమైన క్షయం అయిపోద్ది. ఇంకా మన పుణ్యమే ఉంది, ఇంకేం లేదు. దేవతలు ఎంతో పుణ్యం చేస్తే దేవతలు అయ్యారు. వారైనా సరే వారి విమానం వెళ్తున్నా కూడా పొరపాటున ప్రసాదం కింద ఉంది, వారి విమానం దాటి వెళ్తుంది, పైనుంచి వెళ్తుంది, విమానం పడిపోతుంది కింద. ఇలా ఎన్నోసార్లు ఇతిహాసాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. దేవతలు తమ పుణ్యాన్ని కూడా కోల్పోతారు. భగవంతుడి ప్రసాదం కింద ఉంది, వారు పైనుంచి వెళ్తున్నారు, కానీ ప్రసాదం పైనుంచి వెళ్తున్నారు అనుకుందాం. మరి విమానం కింద పడిపోతుంది, వారికి ఇంకా ఎగరలేరు, విమానం పనిచేయదు అక్కడ, ఇంక కిందే ఉంటారు. పుణ్యం క్షయం అయిపోయింది కదా, ఇంకెళ్ళలేరు. మళ్ళీ ఎవరైనా పుణ్యవంతులు భగవద్భక్తులు వారు అనుగ్రహిస్తే అప్పుడు వెళ్ళగలరు. కనుక ప్రసాదం ఇక్కడ పడిందనుకోండి, పొరపాటైనా దాటి వెళ్ళకూడదు. ఒక్క మెతుకైనా పడినప్పుడు ఆ మెతుకుని తీసుకొని నోట్లో వేసుకోవాలి, లేకపోతే
తులసి చెట్టు కింద ఎక్కడైతే పాదాలు ఎవరు పడవు, ఎవరు తిరగరు, అక్కడ వేయాలి. కనుక భగవంతునికి నైవేద్యం పెట్టిన ప్రసాదం. అందుకే మహాత్ములు ఆ ప్రసాదం తీసుకొచ్చి మిగతా వాటిల్లో కలపరు. ఎందుకంటే కలపడం వల్ల బయట వ్యక్తులు తీసుకుంటారు, వారికి ఆ ప్రసాద భావం ఉండదు కదా. వారు చూస్తారు, కొద్దిగా నోట్లో వేసుకుంటారు. అబ్బా, మేము లాస్ట్ టైము ఆ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము, ఎంత బాగుండేది ప్రసాదం, ఇక్కడికి వచ్చాము, బా ఏం బాగాలేదు, ఆ పులిహారం లాగానే ఉంటుందని వచ్చాము. కొద్దిగా తీసుకుంటారు, బాగా టేస్ట్ ఏం లేదు, బాగాలేదు, సగం పెట్టేస్తే సగం అక్కడ పెట్టేసి దోవల అక్కడ మెట్ల దగ్గర పెట్టేసి వెళ్ళిపోతాం. వారు వచ్చింది అందుకోసమే కదా, పులిహారం కోసం వచ్చారు. పులిహారం బాగాలేకపోతే ఆ మెట్ల దగ్గర పెట్టారు, వెళ్ళిపోయారు. భగవంతుడి కోసం రాలేదు కదా. కనుక స్వామి ప్రసాదం అంటే అనుగ్రహం. ఇక్కడ అందుకే తమోపహత్యై యర్హ్యంబుజాక్ష, అంబుజాక్ష 40 భవత్ ప్రసాదం. ఒకవేళ మీరు రాకపోతే, మీ అనుగ్రహం పొందకపోతే ఏం చేస్తున్నాను వినండి. జహ్యాం అసూన్ వ్రతకృషాన్ శతజన్మ బిస్యాత్. జహ్యాం, నేనేం చేస్తానంటే అసూన్ నా ప్రాణాల్ని, అసూన్ నా ప్రాణాల్ని, జహ్యాం నేను విడిచేస్తాను. కృషాన్ అంటే కృషించేటట్లుగా, కృషాన్ శతజన్మ బిస్యాత్. శత అంటే 100 కొలది, శత జన్మ బిస్యాత్ జన్మలు, స్యాత్ లభించకపోతాయి అంటున్నారు రుక్మిణీదేవి. చూడండి ఇక్కడ స్వామి, ఒకవేళ మీరు రాలేదు, మిమ్మల్ని భర్తగా పొందలేదు అనుకుందాం. ఇలాంటి జన్మలు 100లైనా సరే మీరు నన్ను అనుగ్రహించకపోతే వ్రతం చేసైనా సరే ఈ శరీరాన్ని వదిలేస్తాను. కృషించి అంటే ఇది చూడండి, నిజానికి ఆత్మహత్య అనేది పాపం కదా. మరి వ్రతం చేసి ఈ శరీరం వదలడంలో పాపం లేదు కదా, పుణ్యమే కదా. అందుకే రుక్మిణీదేవి ఇక్కడ అంటుంది, వ్రతాలు చేస్తాను, ఈ విధంగా వ్రతాలు చేస్తాను ఈ శరీరం వదిలేటట్లుగా. రుక్మిణీదేవి అంటుంది, ఈ విధంగా నేను వ్రతాలు చేస్తాను మిమ్మల్ని పొందడానికి. ఇలా జన్మల కొలది, 100 జన్మల కొలది. మీరు ఈ జన్మలు రాలేదు, ఈ జన్మ రాలేదు, మళ్ళీ వచ్చే జన్మ రాలేదనుకున్నాం. జన్మల కొలది వ్రతాలు చేసి ఈ శరీరాన్ని వదిలేస్తాను, కానీ ఇంకెవరిని నేను గ్రహించాను. శతజన్మ విస్య, 100 జన్మలైనా సరే. 40 భవత్ ప్రసాదం జహ్యామసున్ వ్రతకృషాన్ శతజన్మ విస్యాత్. 100 కొల జన్మలైనా సరే వ్రతాలు చేసేందుకు శరీరం పోగొడతాను, కానీ మరి ఇంకెవరిని నేను గ్రహించను అంటుంది రుక్మిణీదేవి. శతజన్మ విస్య. శ్రీ చైతన్య మహాప్రభులు వారు చాలామంది భక్తులు ఉన్నారు. మహాప్రభు ఉన్నప్పుడు ముకుందుడు అనే ఒక భక్తుడు ఉండేవారండి. ఒకసారి చైతన్య మహాప్రభులు వారు భక్తులందరినీ పిలిచారు. అందరూ రండి, మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని చెప్పి చైతన్య మహాప్రభులు వారు పిలిచారు. అందరూ వెళ్తున్నారు. ముకుందుడు కూడా వెళ్ళాడు. నిజానికి ముకుందుడు చైతన్య మహాప్రభులు వారు భక్తులే. ముకుందుడు ఏం చేసేవాడంటే, ఎవరైనా పిలిచారనుకోండి ఎక్కడికైనా, ఇప్పుడు దేవి భక్తులు పిలిచారనుకోండి, అక్కడికి వెళ్ళేసి దేవిని స్తుతించేవారు. ఇంకా వేరే భక్తులు ఎవరైనా పిలిస్తే అక్కడికి వెళ్ళి వారి గుణాలని గానం చేసేసేవాడు. చైతన్య మహాప్రభులు అంటారు, అరే అనన్య భక్తుడు కాదు వీడు, ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, వాళ్ళ గుణాలను గానం చేసేస్తున్నాడు, కనుక నేను అనుగ్రహించాను అని అనేసారు. మిగతా వాళ్ళు అందరూ వెళ్తున్నారు, ముకుందుడు వస్తున్నారు, వద్దొద్దని చెప్పండి అని అన్నారు చైతన్య మహాప్రభు. ముకుందుడు బయటే ఉన్నాడు. భక్తులందరూ వెళ్తున్నారు, అనుగ్రహం పొందుతున్నారు, అందరూ బయటే ఉన్నాడు ముకుందుడు. అప్పుడు భక్తులు వెళ్తున్నారు, ముకుందుడు అడిగారు, సరే స్వామి నేను లోపలికి వెళ్ళొచ్చా? మహాప్రభు వద్దన్నారు, లోపలికి వద్దు, మీరు బయటే ఉన్నాడు. అప్పుడు ముకుందుడు అడిగారు, సరే మమ్మల్ని ఎప్పుడు అనుగ్రహిస్తారు ఒకసారి అడగండి అని అన్నారు. భక్తులు వెళ్ళారు, మహాప్రభు ముకుందుడు బయట ఉన్నారు, ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తారో ఒకసారి అడగమంటున్నారు. అప్పుడు చైతన్య మహాప్రభులు అన్నారు, ఇప్పుడు కాదు, 100 జన్మల తర్వాతనే వాడికి అనుగ్రహిస్తాను అని అన్నారు చైతన్య మహాప్రభు. ఎప్పుడైతే భక్తులు వెళ్ళి చెప్పారు ముకుందుడికి,
నిన్ను ఇప్పుడు కాదంట 100 జన్మల తర్వాత అనుగ్రహిస్తాడంట. అప్పుడు ముకుందుడు నృత్యం చేయడం మొదలుపెట్టాడు. మిగతా భక్తులు అందరూ చూస్తున్నారు, ఇదేంటిది, పిచ్చి ఏమని పట్టింది ఏంటి, 100 జన్మల తర్వాత అనుగ్రహిస్తానంటే నృత్యం చేస్తున్నాడు. అప్పుడు ముకుందుడు అంటున్నారు, నిజానికి 100 జన్మల తర్వాత అనుగ్రహిస్తాడని చెప్పాడు కదా భగవంతుడు. 100 జన్మల తర్వాత అనుగ్రహిస్తాడని చెప్పాడు కదా, అంటే అనుగ్రహించడంలో గ్యారంటీ ఉంది. 100 జన్మల తర్వాత అయినా అనుగ్రహిస్తానని చెప్పాడు కదా స్వయంగా భగవంతుడు. ఇక నాకు ఇంకా మంగళం చేకూర్చడంలో ఇక డోకా లేదు, తప్పకుండా స్వామి అనుగ్రహిస్తాడు 100 జన్మల తర్వాత అయినా అని నృత్యం చేస్తున్నాడు. అప్పుడు భక్తులు వెళ్ళి చెప్పారు చైతన్య మహాప్రభువు వారు, స్వామి ఆయన మీ మాట విని నృత్యం చేస్తున్నారు, అయితే ఇప్పుడే రమ్మని చెప్పండి. ముకుందుడు వెళ్ళాడు, అప్పుడే అనుగ్రహించాడు. ఇది శ్రద్ధ, విశ్వాసం అండి. విశ్వాసం, మనం ఎవరి నామం చేస్తున్నాము, ఎవరి కథ వింటున్నాము, మరి ఆ స్వామి నన్ను రక్షిస్తాడు, ఇక నాకెందుకు బాధ అనే విశ్వాసము, శ్రద్ధ ఉంటే చాలు, తత్క్షణమే మనకి అనుగ్రహం లభిస్తుంది భగవంతుడు. కానీ మనకి ఆ విశ్వాసం లేదు కదా. ఇప్పుడు స్వామిని దర్శిస్తున్నాం, రోజు నామం చేస్తున్నాము, కథ వింటున్నాము, మరి ఈ విశ్వాసం లేదు కదా. విశ్వాసం ఏ క్షణమైతే కలుగుతుందో ఆ క్షణం ఇక అదే శరణాగతి అంటే. కానీ విశ్వాసం కలగడం అంత సహజం కాదు. మీకు ఏదైనా బాధ కలిగితే అక్కడికి ఇక్కడికి పరిగెత్తుతారు, కానీ స్వామి నామం చేస్తున్నాను, స్వామి కథ వింటున్నాను, నాకెందుకు భయము అని చెప్పి ఏమి కూర్చోరు కదా. విశ్వాసం లేదు. పరీక్షిత్ మహారాజు 7 రోజులు కూర్చొని విన్నారు, ఎవరి కథ అయితే వింటున్నానో ఆయన నన్ను రక్షిస్తారు, నాకేంటి బాధ అని చెప్పి అలాగే కూర్చున్నారు ఆయన. ఇక భయపడలేదు కదా. కనుక భగవంతుని యొక్క అనుగ్రహం విశ్వాసంతో కూడింది. విశ్వాసం, ఈ క్షణం విశ్వాసం పొందారంటే ఆ క్షణమే స్వామి వచ్చి మిమ్మల్ని అనుగ్రహించేస్తారు. విశ్వాసం కలగాలి. అందుకే రుక్మిణీదేవి అంటుంది, జహ్యామనున్ వ్రతకృషాన్ శతజన్మ విస్యాత్. 100 జన్మలైన స్వామి ఇప్పుడు రాలేదంటే మీరు అనుకుంటారు, ఈసారి రాను, తర్వాత చూద్దాంలే అని అనుకుంటారేమో, కానీ 100 జన్మల తర్వాత అయినా మీరే నా భర్త. మరి ఇంత అద్భుతంగా వర్ణించింది రుక్మిణీదేవి. ఒకసారి శ్లోకం చెప్పండి, ఇంపార్టెంట్ శ్లోకం చెప్పండి, ఒకరు చెప్పండి, మీరు చెప్పండి, ఒక్కొక్క లైన్ చెప్పండి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. యస్యాంగ్రి పంకజ రజః స్నపనం మహాంతో వాంఛంతి ఉమాపతి రివాత్మ తమోపహత్యై యర్హంబుజాక్ష నాలభేయ భవత్ప్రసాదం జహ్యామసూన్ వ్రతకృషాన్ శతజన్మభిస్యాత్ యర్హ్యాంగి పంకజరజః స్నపనం మహాంతో వాంఛంతి ఉమాపతి రివాత్మతమోపహత్యై యర్హంబుజాక్ష నాలభేయ భవత్ప్రసాదం జహ్యామసూన్ వ్రతకృషాన్ శతజన్మభిస్యాత్. చెప్పండి, ఒకరు చెప్పండి. యస్యాంగ్రి పంకజ రజస్నపనం మహాంతో రివాత్మతమోపహత్యై యర్హంబుజాక్ష నలభేయ భవత్ప్రసాదం శతజన్మభిస్యాం. ఎంత అద్భుతమైన శ్లోకం. ఈ ఒక్క శ్లోకం పట్టుకున్నా చాలు, జీవితం ధన్యమైపోతుంది. పెద్ద పెద్ద మహాత్ములు, ఋషులు, మునులు, శివుడు లాంటి వాళ్ళే భగవంతుని పాదాల యొక్క ధూళిలో స్నానం చేయాలనుకుంటున్నారు. ఇక మనమేంటి చెప్పండి. కనుక స్వామి పాద ధూళి లభించడం అంత సహజం కాదు. ఇంతటితోటి 7 శ్లోకాలు చెప్పుకున్నామండి. ఒకసారి నామం చేసి
తర్వాత కృష్ణుడు వస్తారు, శిశుపాలుడు జరాసంధు మిగతా వాళ్ళతో యుద్ధం చేస్తారు. తర్వాత రుక్మిణిని గ్రహిస్తారు, వివాహం చేసుకుంటారు. ఈ విషయాలు మళ్ళీ నెక్స్ట్ చూస్తాం. తర్వాత ఒకసారి 7 శ్లోకాలు చెప్తాను, చూడండి ఒకసారి. శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాం తే నిర్విశ్య కర్ణ వివరై హరతోంగతాపం రూపం దృశాం దృశిమతాం అఖిలార్ధలాభం త్వయ్యచ్యుతా విశతి చిత్తమపత్రపం మే కాత్వా ముకుంద మహతి కులశీల రూప విద్యా వయో ద్రవిణదామభిరాత్మతుల్యాం ధీరాపతిం కులవతి నవృణీత కన్యా కాళే నృసింహ నలలోక మనోభిరామం తన్మే భవాన్ ఖలు భృత పతిరంగజాయాం ఆత్మార్పితస్య భవతోత్ర విభో విదేహి మా వీరభాగమభిమర్శతు శైద్యరారా గోమాయువున్మృగపతేర్బలిమంబుజాక్ష పూర్తే సదత్త నియమ వ్రతదేవ విప్ర గుర్వచ్చనాభిరవిలం భగవాన్ పరేశ ఆరాధితో యది గదాగ్రజయేత్య పాణిం గృహ్ణాతు మేన దమఘోష సుతాదయోన్యే శోభావిని త్వమజితోద్వహనే విదర్భాన్ గుప్త సమేత్య పృతనాపతివిపరీతః నిర్మజ్య చైద్య మగధేంద్ర బలం ప్రసహ్య మాం రాక్షసేన విధినోద్వహ వీర్య శుల్కాం అంతఃపురాంతరచరీ మణిహత్య బంధూన్ స్వాముద్వహే కథమితి ప్రవదామ్యుపాయం పూర్వేద్యురస్తి మహతి కులదేవి వివ్యాత్రాం యస్యాం బహిర్నవవధుర్గిరిజాముపేయాత్ యస్యాంగ్రిపంకజరజస్నపనం మహాంతో వాంఛంత్య ఉమాపతిరివాత్మతమోపహత్యై యర్హ్యం భుజాక్ష నలభేయ భవత్ప్రసాదం జహ్యామసున్ వ్రతకృషాన్ శతమి జన్మభి స్యాత్. ఈ 7 శ్లోకాలు రోజు పఠించండి. ప్రతిరోజు పేపర్లు మీ దగ్గరే ఉంచుకోండి, రోజు పఠించండి శ్లోకాలు. 7 శ్లోకాలు చాలు జీవితం ధన్యం చేసుకోవడానికి. ఒకసారి నామం చేసి ఒకసారి మాలలు ఎవరికైనా తీసుకోండి. వారికి ఇవ్వండి, ఆయనకి ఇవ్వండి. ఇది సుమేర్ అండి, చూస్తున్నారు కదా. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ సుమేరు పైన ఉంది కదా, ఇది సుమేరు అంటారు. ఇక్కడ పట్టుకోవాలి ఫస్ట్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృందం. సుమేరు పట్టుకొని ఇది పంచతత్వ మంత్రం ఒకసారి చెప్పాలి. చెప్పిన తర్వాత ఒక్కొక్క పూసని మహామంత్రం చెప్తూ ఒక్కొక్క పూసని ముందుకు లాగాలన్నమాట. ముందుకి స్టార్ట్ చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే,
हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम